మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపని బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. అదే రీతిగా ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా మీ అందరికీ కూడా హృదయ కలశములు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని మా కృపని బట్టి మరొక పరిశుద్ధ ఆదివారం చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించిన కొలది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. గడిచిన దినాలంతా కూడా దేవుడు తన రెక్కల కింద భద్రత కాపుదల దయచేసి మరొక పరిశుద్ధాదివార దినం దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. పరిశుద్ధ ఆదివార దినము అనగానే దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన సమయం అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్న హృదయ కలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుని వాక్యము ద్వారా మనల్ని మనం బలపరుచుకుంటూ ఇతరులను బలపరుస్తూ ఇతరులను దేవుని వాక్యంలో నడిపించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయ కలం 116వ కీర్తన మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. 116వ కీర్తన మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మొదటి వచనం చూసినట్టయితే, యెహోవా నా మొర నా విన్నపంలో ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుడు మన మొరాలు ఆలకించే దేవాది దేవుడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు జవాబు అనుగ్రహించే దేవుడు ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాడు. యెహోవా నా మొర విన్నపంలో ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. దేవునిని ప్రేమించడము, ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుని మాటలు వినడము, దేవుని వాక్యానుసారంగా జీవించడము, దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. 2వ వచనం, ఆయన నాకు చెవియొగ్గి కావున నా జీవిత కాలం అంతా కూడా నేను ఆయనకు మొరపెట్టేదను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, నేను నా జీవిత కాలమంతా కూడా దేవునికి మొరపెట్టేదను అనే మాట ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా మనం చూస్తాము. 23వ కీర్తన చూసినప్పుడు 6వ వచనంలో చూసినప్పుడు 23వ కీర్తన 6వ వచనంలో చూసినప్పుడు, నేను బ్రతుకు కాలమంతా కూడా యెహోవా మందిరంలో నివసించేసిన మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. 23వ కీర్తన 6వ వచనం చూసినట్టయితే, నేను బ్రతుకు దినంలన్నీ కూడా కృపావక్షంలో నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదని. చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేయడం గొప్ప ధన్యత. ఇక్కడ చూసినట్టయితే 116వ కీర్తన 2వ వచనంలో, కావున నా జీవిత కాలం అంతా నేను ఆయనకు మొర పెట్టేదను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మన ప్రార్థనలు వినే దేవాది దేవుడు, మన మొరలు ఆలకించే దేవాది దేవుడు. మన జీవిత కాలం అంతా కూడా దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించాలనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే మరణ బృందంలో మనం ఉన్నప్పుడు, లేదా మనం పాతాలలో ఆ ఒక చిక్కుకున్న సమయంలో సాతాను బంధకంలో ఉన్నప్పుడు విడిపించే దేవుడు మన పక్షాన ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 3వ వచనము, మరణ బంధంలో నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళం వేదంలో నన్ను పట్టుకొని ఉండెను, శ్రమ దుఃఖము నాకు కలిగెను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, శ్రమ దుఃఖము నాకు కలిగి ఉండెను అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. మనం చూసినట్టయితే మరణ బృందంలో నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమ దుఃఖము నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణం విడిపించమని యెహోవా నామమును బట్టి మొరపెట్టితిని. శ్రమ కాలంలో, కష్టకాలంలో, సాతాను బంధకంలో, మరి అనేక శోధనలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేయవలసింది ఒకటే, దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేయడము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ప్రార్థన చేసినప్పుడు అవన్నీ అపవిత్ర ఆత్మలు కానీ అపవిత్ర కార్యాలు కానీ అవన్నిటి నుంచి నువ్వు విడిపించబడతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపించమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టితిని. శ్రమలు చూసినప్పుడు, వేదన కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, ఇవన్నీ వచ్చినప్పుడు మనం చూడవలసింది దేవుని వైపు. మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 118వ కీర్తనలో. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, హృదయ కలము మనం దేవుని వైపు చూడాలి. మరణ బృందంలో నన్ను చుట్టుకొని ఉండేను, పాతాళంలో వేదనలు నన్ను పట్టుకొని ఉండేను, శ్రమ దుఃఖము నాకు కలిగాను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపించమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టితేనే.
దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. ఉదయ కాలంలో మనం లేచినప్పుడు దేవాది దేవుడు మరొక దినము మనకు దేవుడు తన కృపచేత మనకు కనికరించి మనల్ని సజీవుల లెక్కలు పెట్టినప్పుడు దేవునికి మొరపెట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ రోజు వరకు కూడా మన సజీవుల లెక్కలు ఉండబట్టే మన మంచి ఆరోగ్యం కాదు, మంచి బలము కాదు, దేవుని ఉచితమైన కృపచేత మరొక దినము దేవుడు తన కృపచేత మనకు కనికరిస్తున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. శ్రమలు, కష్టాలు, దుఃఖములు కలిగినప్పుడు మనం దేవునికి మొరపెట్టే బిడ్డలుగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 5వ వచనం 116వ కీర్తన 5వ వచనం, యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాక్యల గలవాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రార్థన మనం చూసాం కదా, మొదటి వచనంలో ఉంటుంది, యెహోవా నా మొర విన్నపంలో ఆలకించి ఉన్నాడు. మన మొరలో మన విన్నపంలో ఆలకించే దేవాది దేవుడు. మనం దేవునితో మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన ద్వారా దేవుని ఒక స్నేహితునితో ఎలా మాట్లాడతామో దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి. అందుకే అంటాడు కదా, అబ్రహామును దేవుడు నా స్నేహితుడు అంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రార్థన విన్నపములు దేవునికి తెలియజేసినప్పుడు దేవాది దేవుడు దయాళుడుగా ఉన్నాడు కాబట్టి దేవాది దేవుడు ప్రతి ఒక్క మొరను దేవుడు వింటాడు. ఎప్పుడు వింటాడంటే మనం దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించినప్పుడు, ఆయన చిత్తానుసారంగా ఆయన అడుగుజాడలో మనం నడిచినప్పుడు దేవుడు మన మొరలు వింటాడు. మొరలు వినడమే కాదు, కానీ ఆ మొరలకు దేవుడు జవాబని గ్రహిస్తాడని సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. హల్లెలూయా. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాడు. ఈ హృదయకాలం ఒకవేళ నువ్వు కృంగి ఉన్నావా, బాధలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, ఎంతగానో వేదన పడుతున్నావా, ఎవరు నన్ను చూస్తలేరు, ఎవరు నన్ను పట్టించుకుంటలేరు, ఎవరు నాతో మాట్లాడతలేరు అని నువ్వు బాధపడుతున్నావా? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం అంటా ఉంది, మరి తల్లి తన చంటి బిడ్డను మర్చిన కానీ నేను మడవను, నేను నా అరచేతిలో చెక్కున్నానని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరు మర్చిపోయినా కానీ నేను మరవని వాడు దేవాది దేవుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. ప్రతి ఒక్కరి వైపు దేవుడి హృదయకాలం చూస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకవేళ నీవు కూడా ఈ హృదయకాలము కృంగి ఉన్నావేమో, ఈ వాక్యము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకు, దిగులు పడకు, చింతించకు, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు వచ్చిన నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము చేయుచున్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. హల్లెలూయా. ప్రాణాలను కాపాడే దేవుడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని కాపుదల, దేవుని రెక్కల కింద భద్రత మనం చూస్తాం కదా. 91వ దావీదు కీర్తనలో ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 91వ దావీదు కీర్తనలో చూసినట్టయితే 91వ దావీదు కీర్తనలో ఉంటుంది 7వ వచనము, నీ కుడి పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలీలు అపాయం నీ ఇద్దరు రాదు. కన్నులారా చూచుట భక్తిని ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నత దేవుడని నివాస స్థలం చేసిన మాట జ్ఞాపకం చేస్తాడు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గంలో నిన్ను కాపాడేవాడు ఆయన. నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదంలోకి రాయన తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకునుదురు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీ కుడి పక్కన 1000 మంది పడినా, మరి చూసినట్టయితే నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలీలున్న అపాయం నీ ఎద్దకు రాదు. ఏ అపాయము నీ సమీపించదు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నావు కాబట్టి అపాయం ఏది కూడా నీకు సమీపించదనే మాట జ్ఞాపకం చేస్తాడు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గంలో కాపాడక ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదంలోకి రాయన తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు మనకు తోడై ఉన్నాడు, భయపడవలసిన అవసరం లేదు. అలాగే చూసినట్టయితే తిరిగి 116వ కీర్తనకు వచ్చినట్టయితే 116వ కీర్తనకు వచ్చినట్టయితే 7వ వచనం అంటూ, నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసినాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. మరణం నుంచి నీ ప్రాణంలో కన్నీళ్లు విడకున్నట్టు, నీ కన్నులను జారిపడకుండా ఉన్నట్టు, నీ యొక్క పాదములను నీవు తిప్పించున్నావు అనే మాట జ్ఞాపకం చేస్తావు. జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించున్నావు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం నడుస్తున్న అడుగులలో
కొన్నిసార్లు అలసిపోతాము, కొన్నిసార్లు ఎంతగానో మరి శరీరం అంతా కూడా నీరసంగా ఉంటుంది. ఆ సమయంలో మనల్ని నడిపించేవాడు దేవాది దేవుడే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. మరణం నుంచి నా ప్రాణము కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదంలో నువ్వు తప్పించున్నావు. ప్రియ దేవుని సగ్గ దేవుని ప్రజలారా, మరణం నుంచి కాపాడేవాడు దేవాది దేవుడి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సగ్గ దేవుని ప్రజలారా, మరణము అనేది మనము ఈ రోజు వరకు సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని కృప వల్లనే ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సగ్గ దేవుని ప్రజల అనుదినము దేవాది దేవుడు మన భారములను మోస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. 68వ కీర్తనలో చూసినట్టయితే 68వ కీర్తన 19వ వచనము, ప్రభు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారంలో భరించి ఉన్నాడు, దేవుడు మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సగ్గ దేవుని ప్రజలారా, అనుదినము మనల్ని కాపాడే దేవుడు, అనుక్షణము దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. అనుదినము ఆయన మా భారంలో భరించి ఉన్నాడు, దేవుడు మాకు రక్షణకర్త అయినాడు, దేవుడు మా పక్షాన పరిరక్షణ కలగజేయి దేవుడై ఉన్నాడు. మరణం తప్పించడం ప్రభు అయిన యెహోవా వశము. మరణము తప్పించడం అంటే మనం సజీవ లెక్కలో ఉన్నాము, ఈరోజు మనము ఈ రీతిగా బ్రతికున్నామంటే దేవుని కృప వలె ఉన్నాము అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరణం తప్పించటకు ప్రభు అయిన యెహోవా వశము. హృదయ కలుపు ప్రియ దేవుని సగ్గ దేవుని ప్రజలరా, మరణాల నుంచి మనల్ని కాపాడే దేవుడు, మనల్ని సురక్షితంగా దేవాది దేవుడు నడిపించే దేవుడు. హృదయ కలుపు ఇంతవరకు దేవుడు నిన్ను కాపాడుతూ నిన్ను దీవిస్తూ మరొక పరిశుద్ధ ఆదివారం దినంలో దేవుడు నిన్ను ప్రవేశించాడంటే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళికతో ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళికతో కలిగి ఉన్నాడు. దేవుని సగ్గ దేవుని ప్రజలరా, నువ్వు రక్షణ పొందుకోవడానికి దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళి నిన్ను నువ్వు కనపరుచుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. ఇదే కీర్తనలో 116వ కీర్తనలో 12వ వచనంలో ఉంటుంది, యెహోవా నాకు నువ్వు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లించేదను. దేవుడు చేసిన కార్యాలకు మనం ఏమి కూడా చెల్లించలేము, కానీ కృతజ్ఞతలు చెల్లించగలుగుతాము. దేవునిని మహిమపరచడము. ప్రియ దేవుని సగ్గ దేవుని ప్రజల, దేవునిని స్తుతించుట ఎంతో మంచిది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని హృదయ కలము దేవుని వాక్యం పేరిట మీకు తెలియజేస్తాను. ఎందుకంటే యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లించదను. రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్ర, దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ పాత్రను పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేయడము. ప్రియ దేవుని సగ్గ దేవుని ప్రజలరా, హృదయ కలము దేవాది దేవుడు నీ పక్షాన ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటుంది కదా, మరణం నుంచి నా ప్రాణమును కన్నీళ్లు విడవకున్నట్టు నా కన్నులను. ప్రియ దేవుని సగ్గ దేవుని ప్రజలరా, మరణం నుండి అలాగే కన్నీళ్లు విడవకుండా నీ కన్నీళ్లను తూర్చేవాడు దేవాది దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకం జారిపడకున్నట్టు నా పాదంలో నువ్వు తిప్పి ఉన్నావు. నువ్వు చూసినట్టయితే ప్రియ దేవుని సగ్గ కీర్తనలో ఉంటుంది. 40వ కీర్తనలో చూసినట్టయితే 40వ కీర్తన చూసినట్టయితే 2వ వచనం, నాశనకర గుంటల నుంచి గిడగల దొంగ ఊబిల నుంచి ఆయన నన్ను పైకెత్తాను, నా పాదంలో బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. హల్లెలూయా. మన పాదములను తిరిగి దేవాది దేవుడు స్థిరపరిచుంటాడు. నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచున్నాడని మాట జ్ఞాపకం చేయబడతాడు. దేవుని సగ్గ దేవుని ప్రజలరా, హృదయ కలము దేవుడు నీ పక్షాన ఉన్నాడు. భయపడకండి, దిగులు పడకండి, చింతించకండి, కానీ ప్రార్థన చేయండి. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మరి భక్తుడైన అపోస్తలుడైన పౌలు ప్రార్థించండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, మీ మొరలన్నీ కూడా దేవునికి తెలియచేయండి అంటున్నాడు. ప్రార్థనలో ఎడతెరగక ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మనవులు వింటున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గ దేవుని ప్రజలారా, ఎల్లప్పుడూ ప్రార్థన చేయడము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేని గురించి చింతించకుండా కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియచేయండి. ప్రార్థన, మన విన్నపాలన్నీ కూడా దేవునికి తెలియచేయాలి. ఆ విన్నపాలు విని దేవాది దేవుడు తిరిగి మనకు జవాబు అనుగ్రహిస్తాడు. దేని గురించి కూడా చింతించకండి అని దేవుని వాక్యం చెల్లుతుంది. కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియచేయండి. హృదయ కలము ఈ పరిశుద్ధ ఆదివార దినము మన విన్నపాలన్నీ కూడా దేవునికి తెలియజేస్తాము.
మన విన్నపాలని కూడా మనం దేవునికి తెలియజేసినప్పుడు దేవుడు ఆ విన్నపాలని దేవుడు మనకు జవాబు గ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యాన్ని విని వాక్యానుసరంగా మనల్ని మనము కట్టుకొని వాక్యంలో మనల్ని నడిచినట్టయితే దేవాది దేవుడు మన పక్షాన ఉంటాడు, మనకు తోడుంటాడు, మన కుటుంబంలోని కాపాడుతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని హృదయ కాలము దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలరా, మన ప్రాణముకు విమోచన, మన ప్రాణాలకు నిరీక్షణ కలిగి ఉన్నదే. మన ప్రాణాలను దేవుడు కాపాడుతూ ఉన్నాడు, మనల్ని సజీవ లెక్కలు పెడతా ఉన్నాడు. ప్రతి హృదయ కాలం చూసే ధన్యత దేవుడు తన కృపచేతనే మనకు అనుగ్రహిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాం. మన విన్నపములన్నీ కూడా దేవునికి తెలియజేసినప్పుడు దేవాది దేవుడు ఆ విన్నపంలో ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి మొదటి వచ్చిన 116వ కీర్తన, యెహోవా నా మొరను నా విన్నపంలోనూ ఆలకించి ఉన్నాడు. మన మొరలో మన విన్నపంలో దేవుడు ఆలకించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కావున నా జీవిత కాలం అంతా నేను ఆయనకు మొరపెట్టేదను. హల్లెలూయా. మన జీవిత కాలం అంతా ఈ లోకంలో బ్రతికినంత కాలము, మనం సజీవులకున్నంత కాలము దేవుని యొక్క కార్యాలు చేస్తూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని మహిమపరుస్తూ మన జీవిత కాలం అంతా కూడా దేవునికి మొరపెట్టే బిడ్డలుగా ఉండాలి. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలరా, ఎల్లప్పుడూ దేవుని యొక్క మందిరంలో మనల్ని మనం కనపరుచుకుంటూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవునిని మహిమపరుస్తూ, దేవుడు చేసిన అద్భుత కార్యాలు మన జీవితంలో ప్రతిరోజు ప్రతి సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరొకడు దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. దాని ప్రకారము మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ, దేవునిని మహిమపరుస్తూ, మనము జీవించి ఇతరులను దేవునిలో ఎదిగే బిడ్డలుగా, నడిపించే బిడ్డలుగా, మంచి భక్తి పరులుగా, మంచి భక్తి కుటుంబంగా మీరు జీవించినట్టయితే మీతో పాటు మీ ముందు వచ్చే తరాలను కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉంటాడు. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలరా, ఇటు మాటలను దేవాది దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి, అదే రీతిగా మరి వచ్చే వారమంతా కూడా దేవుడు తన రెక్కల కింద భద్రత, కాపుదల మీకును మీ కుటుంబంలోకి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు ప్రభా. మా జీవితంలో మరొక పరిశుద్ధ ఆదివార దినాన్ని నీ కృపచేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవా నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. పరిశుద్ధ ఆదివార దినమునైనా ప్రభా, ఎంతో ప్రత్యేకమైన దినమునైనా ప్రభా, నీవు నైనా ఈ ఆదివార దినంలో నైనా ప్రభా, నువ్వు ఏర్పాటు చేసిన దినాల్లో నీ మందిరానికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను మహిమపరిచి, నీ వాక్యంలో తిరిగి బిడ్డలు బలపరిచి, నీ వాక్యంలో ముందుకు సాగిపోవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అదే రీతిగా తండ్రి మరి ఈ యొక్క ఉదయ కాలము 10:30 ఫేతో మినిస్ట్రీస్లో నైనా ప్రభా, మరి నైనా తండ్రి పరిశుద్ధ ఆదివారం ఆరాధన జరుగుతుండగా ఆరాధన కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి రేపటి దినాన జరుగుతున్న నైనా సేవకురాల నైనా సదస్సును కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నైనా ప్రభా. తండ్రి మరి ఉమెన్ పాస్టర్స్ ఫెలోషిప్ని నైనా రేపటి దినాన 11 గంటలకు నైనా ప్రభా తండ్రి ఆ కూడిక జరుగుతుండగా ఆ కూడికని దీవించి ఆశీర్వదించండి నైనా తండ్రి. నువ్వు ఏర్పాటు చేసుకున్న సేవకురాలను నడిపించి నైనా సేవనంతటి కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ప్రభు. అదే రీతిగా ఫేత్ మినిస్ట్రీస్ పరిచర్యను కూడా దీవించండి, ఆశీర్వదించండి నైనా. ఆత్మల భారం కలిగి నైనా ఈ పరిచర్య ముందుకు సాగిస్తుండగా నైనా ఇంతవరకు నువ్వు సాయం చేసిన దేవా, ఇక ముందు కూడా నీ యొక్క కృపలో నైనా ఈ యొక్క పరిచర్యను ముందుకు నడిపించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని, అదే రీతిగా నైనా ఈరోజునైనా మరి నైనా ప్రభా వాక్యం అందిస్తున్న ప్రతి సేవకుని సేవకురాలను దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలని శిలో చాటున మరుగు చేసుకుని నీ జీవం గల మాటలతో సంఘాలతో మాట్లాడండి. అలాగే తండ్రి సంఘంలో ఉన్న బిడ్డలు విశ్వాసంతో నైనా ముందుకు సాగిపోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి విశ్వాసులను ఇంకా బలపరచండి, దీవించండి. అలాగే సువార్త సేవ చేస్తున్న బిడ్డలను, అలాగే మిషనరీ చేస్తున్న సేవకులు, అలాగే తండ్రి ప్రభా కాలినడకలో సేవ చేసిన బిడ్డలందరూ కూడా నీ రెక్కల కింద భద్రపరిచి నైనా నీ మహిమార్థమై భారతదేశం అంతా కూడా క్రైస్తవ దేశంగా పిలువడడానికి నీ కృప ద్వారా సాయం చేయమని, ఈ రోజు అంతట్లో కూడా నీ రెక్కల కింద భద్రత, కాపుదల దయచేయమని నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబాలకు తోడై నీడయుడును గాక. ఆమేన్.